సందడిగా ఉండే ఒక అడవిలో ఏదో రహస్యం జరుగుతోంది. మన హీరో డిటెక్టివ్ బన్నీ ద డాగ్ ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడో చూద్దాం. డిటెక్టివ్ బన్నీ తన డెస్క్ వద్ద ఉంటాడు. అకస్మాత్తుగా బబ్లీ ది మంకీ బాధగా చూస్తూ బన్నీ ఆఫీసులోకి దూసుకువచ్చింది. డిటెక్టివ్ బన్నీ, ఎవరో మన తోటలో ఉండే అన్ని అరటిపళ్ళు దొంగలించారు. మీరు ఆ దొంగను పట్టుకోవడానికి సహాయం చేయాలి. బన్నీ మరియు బబ్లీ అరటి తోటకు చేరుకుంటారు. అది పూర్తిగా ఖాళీగా ఉంది. ఇంట్రెస్టింగ్. అరటి పండ్లు లేవు, కానీ ప్రతి చోట ఆధారాలైతే ఉన్నాయి. బన్నీ కొన్ని పాదముద్రలను మరియు ఒక క్లాత్ పీస్ని పరిశీలిస్తాడు. ఈ క్లాత్ పీస్ ఎల్లీది. తనకు అరటిపళ్ళంటే కూడా చాలా ఇష్టం. అయితే తనే దొంగతనం చేసి ఉంటుందా? బన్నీ మరియు బబ్లీ ఎల్లీ అనే ఏనుగుని సందర్శిస్తారు. ఎల్లీ పెయింటింగ్ చేస్తూ ఉంటుంది. ఎల్లీని అరటిపళ్ళ గురించి అడగగా, అరటిపళ్ళ నాకు తెలియదు. నేను ఉదయం నుంచి పెయింటింగ్ వేయడంలో బిజీగా ఉన్నాను. తర్వాత వారు పాట పాడుతున్న చిలుకని కలుసుకుంటారు. అరటిపళ్ళ నేను కాదు. నేను నా కొత్త పాట ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను ఉదయం నుంచి. చివరిగా వారు నిద్రపోతున్న లియో అనే సింహాన్ని కలుసుకుంటారు. అరటిపళ్ళ అవి చాలా తియ్యగా ఉంటాయి. నాకు ఇష్టం ఉండదు. నేను మాంసం మాత్రమే ఇష్టపడతాను. బన్నీ లియో సింహాన్ని కలుసుకున్న తర్వాత పాదముద్రలు మరియు క్లాత్ పీస్ దొరికిన ప్రాంతాన్ని మరింతగా అన్వేషిస్తాడు. ఈ పాదముద్రలు ఏదో ఒక రహస్య ప్రదేశం సూచిస్తున్నాయి. ఈ అడుగుల్ని జాగ్రత్తగా పరిశీలించి ఫాలో అయి చూద్దాం. అడుగులు ఒక గుహకు దారి తీస్తాయి. బన్నీ ఆ గుహలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ కొన్ని అరటి పళ్ళని గుర్తిస్తాడు. ఆహా, నిజమైన దొంగ బబ్లీ కోతి. నేను తర్వాత కోసం కొన్ని అరటిపళ్ళు సేవ్ చేయాలని అనుకున్నాను అంతే, కానీ నాకే తెలియకుండా ఎక్కువ తీసేసుకున్నాను. బన్నీ మరియు బబ్లీ అరటిపళ్ళను తిరిగి తోటకు తీసుకెళ్తారు. అక్కడ అందరు జంతువులు అరటిపళ్ళు తింటూ సందడిగా గడుపుతారు. Remember, sharing is caring. Bye bye.